నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ జోన్లో 2 ఘటనలు జరిగాయి. ఈ ఘటనలపై ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో హైపర్ కమిటీ ఏర్పాటు చేశాం. ఈ కమిటీ నివేదిక ఆధారంగా పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ఆ నివేదికను ఉప ముఖ్యమంత్రికి సమర్పించాం. మొదట ఆత్మకూరు ఆగస్టు 28 ఘటనలో పులి చనిపోవటానికి అనేక అనుమానాలతో రంగంలోకి దిగాం. అప్పటి ఫోటోలు, చనిపోయిన తర్వాత వాటిని తీసుకోవటం జరిగింది. ఆ పులి చనిపోవడానికి కారణం ముళ్లపంది అని తెలియజేశారు. రెండవ ఘటన గిద్దలూరు పరిధిలో రాచర్ల గుండ్లకమ్మలో ఓ టైగర్ మృతి చెందింది. ఈ ఘటనలో ఎవరో తెలియని వ్యక్తులు షూటింగ్ చేయటం వల్ల మృతి చెందింది. ప్రత్యేక బృందం ఏర్పాటు చేయడంతో ఈ విషయం బయటికి వచ్చింది. పులిని చంపిన దానికి, దాని మృతదేహానికి సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉందన్నారు. సుమారు 3 వారాల క్రితం చనిపోయినట్టు వైద్యులు పంచనామాలో తెలిపారని అధికారులు తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి లోతుగా దీనిపై పర్యవేక్షణ చేయటం, అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఈ కేసును ఛేదించారు. ఇది గిద్దలూరు డివిజన్ లో జరిగింది. ఓకే, సో గిద్దలూరు డివిజన్ లో ఒక యానిమల్ మనకు చచ్చిపోయింది. ప్రాజెక్ట్ టైగర్ గిద్దలూరు. సో మనకు ఇది 31/7/2026 7:21 AM కి ఒక ఇన్ఫార్మర్ నుంచి ఖబర్ వచ్చింది కి ఒక టైగర్ కార్కస్ ఉంది. సో అప్పుడు మన వాళ్ళు ఆ ప్లేస్ కి వెళ్ళి ఈ టైగర్ కార్కస్ మొత్తం డిటెక్ట్ చేశారు. కానీ అప్పుడు ఇది వెళ్తే సో దాంట్లో ఏమైంది, ఇట్ ఈస్ అక్కడ అదే కాళ్ళు ఉంటాయి. సో కాళ్ళు అంటే వాళ్ళు కట్ చేశారు. సో కార్కస్ లో కాళ్ళు లేదు, లెగ్స్ వర్ రిమూవ్ బికాస్ ఫర్ నేల్స్. సో మనకు ఇప్పుడు తెలిసిన తర్వాత, ఎందుకంటే మొత్తం ఇన్వెస్టిగేషన్ కూడా కొద్దిగా చేయడం జరిగింది. వీ కెన్ నాట్ బేసికలీ రివీల్ ద ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ బికాస్ కేస్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. బట్ దాంట్లో ఏమైంది, ఈ అనిమల్ విలేజ్ దగ్గరికి వచ్చాయి. ఓకే, సో ఇట్ వాజ్ ఇన్ గిద్దలూరు ఏరియా. సో ఇట్ హెస్ కమ్ క్లోజ్ టు ద విలేజ్. ఇట్ ఈస్ రాచర్ల బీట్, రాచర్ల సెక్షన్ ఆఫ్ గుండ్లకమ్మ రేంజ్. సో సైట్ వాజ్ లొకేటెడ్ ఇన్ కంపార్ట్మెంట్ నంబర్ 761. సో ఇది ఆల్మోస్ట్ మనం సార్ చైర్మన్షిప్ లో కమిటీ మొత్తం స్పాట్ కూడా ఇది విజిట్ చేయడం జరిగింది. ఆ ప్రకారం అక్కడ ఇది రాత్రి అనిమల్ ఏ టైంకి కూడా అక్కడ ఉండొచ్చు వచ్చాయి. ఆ తర్వాత కూడా ఏం జరిగింది, సో సమ్ పీపుల్ మస్ట్ బి దేర్ ఫర్ హంటింగ్. సో దానికి బుల్లెట్ షాట్ తీసుకున్నారు. యూజువలీ దే డోంట్ డూ ఫర్ టైగర్. సో మనకు దానికి కూడా ఎవిడెన్స్ దొరికాయి. టైగర్స్ కి గురించి చేయలు మోస్ట్లీ ఇట్ హ్యాపన్స్ ఫర్ ఇది మన గ్రామంలో చూస్తే అడవి పందికి. కానీ సడన్ గా అక్కడ టైగర్ వచ్చి, సో ఎవరు కూడా వచ్చారు, వాళ్ళు టైగర్ కి షూట్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఆర్గనైజ్డ్ గ్యాంగ్ లేదు అంటే, ఆర్గనైజ్డ్ గ్యాంగ్ లో మనకు క్లాజ్ ఉంటాయి. క్లాజ్ అంటే చాలా పగడబందీగా తీస్తారు. సో దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. అంటే మీకు ఒక చిన్న మార్క్ కూడా దొరకదు. కానీ ఇక్కడ ఏం జరిగింది, అక్కడ క్లాస్ ఎంత అంటే ఆర్గనైజ్ క్రైమ్ లేదు. సో వాడికి క్లాస్ ఎలా తీయాలి కూడా పెద్దగా తెలియదు. సో దే కట్ ద దిస్ లెగ్ అదే చాప్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఏం చేశారు, అప్పుడు మనం అంటే మొత్తం ఇది ఇన్వెస్టిగేషన్ ప్రకారం 7 మెంబర్స్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఆ వాళ్ళతో ఇన్వెస్టిగేట్ ప్రకారం అక్కడ అనిమల్ చచ్చిపోయింది. సో తర్వాత వాళ్ళు ఇది ఊరితో చాలా దగ్గరే ఉంది. సో వాళ్ళు భయం పడిపోయి, ఇది మోస్ట్ ప్రాబ్లీ సమ్ పీపుల్ సే బుల్లక్ కార్ట్ ఆర్ సమ్ పీపుల్ సే అంటే మోటార్ ఎట్లా అరేంజ్ చేస్తే పక్కన ఫారెస్ట్ ఏరియాలో అంటే మనకు నెక్స్ట్ డే తెలిసిపోతుంది. అంటే అక్కడ అదే ఉన్న ఒక డైనమిక్ యంగ్ ఫారెస్ట్ ఆఫీసర్ నిషా కుమారి గారు డెప్యూటీ డైరెక్టర్ గా ఉన్నారు. సో చాలా బాగా చేస్తారు. కానీ వాళ్ళు ఇది హైడ్ చేశారు. అంటే రొటీన్ ప్లేసెస్ లో మనం అన్ని వాటర్ బాడీ ఇది కానీ అన్ని చెక్ చేయాలి. కానీ దిస్ యానిమల్ కార్కస్ వాస్ హిడెన్. సో అప్పుడు మనకు తెలియదు. సో ఇది కొంత రోజులు పోయిన తర్వాత ఒక సంబడి వన్ కంప్లైంట్ కేమ్. సో మన వాళ్ళు 31st కి ఇది ఇమీడియట్ గా దానికి రెస్పాన్స్ అయ్యారు. ఆ తర్వాత దిస్ వీ కెన్ నాట్ షేర్ రైట్ నౌ. చాలా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, కాల్ డేటా రికార్డ్స్ ఉన్నాయి, అన్ని చూసి ఫస్ట్ అరెస్ట్ హెస్ బీన్ మేడ్ ఇమీడియట్లీ. మనం బ్యాక్వర్డ్ కి వెళ్తాం. ఆ ఫస్ట్ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళతో ఇంటెరోగేట్ చేసి ఇంచుమించు 7 మందులు, ఇంచుమించు కాదు, వీ కెన్ సో 7 names have been 7 persons have been arrested. If you want to share the name also, we can share. Number 1, Puli Anjanelu, son of Pulaya, age 27 years. Number 2, Yatagiri Lakshmi Rangaya, son of Balakrishna, resident of JP Charu. Number 3, Perla Rangaswamy, son of Nemalaya Cholavidu, resident of Cholavidu, age 29 years. Sandra Balarangaya, son of Aluraya, resident of JP Charu, age 64 years. Kakarala Prasad,
son of Nageshwar Rao, JP Charvu, age 34 years. Yatagiri Chinna Ranga Swami, son of Lakshmaya, resident of JP Charvu, age 50 years. Mekala Anjanelu, son of Linganna, resident of Mahanandi, age 43 years. ఈ అన్ని 1 by 1 ఇంటరోగేషన్ చేయడం జరిగింది. తర్వాత ఇంటరోగేషన్ లో మనం ఇది కొంత ఇది ఇష్యూ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మన వాళ్ళు ఇక్కడ ఆయన ఈ 7 nails అక్కడ హైడ్ చేశారు. సో ఆ 7 nails అప్పుడు వెపన్ అదే కంట్రీ మేడ్ గన్ యూజ్ చేశారు. సో ఆ వెపన్ ప్లస్ నేల్స్ ఇది అన్ని రికవర్ చేయడం జరిగింది. కానీ 18 nails ఉంటాయి. 18 5 + 5 4 + 4 సో 18 nails ఉంటాయి. సో మిగతా నేల్స్ గురించి ఈవెన్ ఎంక్వైరీ చేయడం జరిగింది. సో సమ్ అదర్ ఊరు నంద్యాల కానీ ఇది కానీ సో అక్కడ చెప్పడం జరిగింది. సో అక్కడ కూడా మన వాళ్ళు అదే రేడ్ చేసి వాళ్ళు కూడా అందరికి అరెస్ట్ చేయడం జరిగింది. సో నా ఆల్ ఆఫ్ హ్యాస్ బీన్ రిమాండెడ్. డిప్యూటీ సీఎం గారు చాలా క్లోజ్ గా ఇది మొత్తం మానిటర్ చేశారు. టైగర్ గురించి నథింగ్ విల్ బి టాలరేటెడ్. సో కానీ మన వాళ్ళు చాలా పగడబందీగా పని చేశారు, చాలా బాగా పని చేశారు. అప్పుడు 7 members కి 15 days కి రిమాండ్ వచ్చింది. ఆ రిమాండ్ లో కూడా మన వాళ్ళు ఇంకా బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇష్యూ విల్ బి ద చార్జ్ షీట్ హ్యాస్ టు బి మేడ్ పర్ఫెక్ట్లీ. సో మన వాళ్ళు దాని మీద కూడా చాలా పని చేస్తున్నారు. సో దట్ కన్విక్షన్ కమ్స్. టైగర్ డెత్ రిపోర్ట్ చేయడం జరిగింది ఆత్మకూరు డివిజన్ లో. సో ఇప్పుడు మనం ఒక ప్రెజెంటేషన్ కూడా తయారు చేపించాను. సో చాలా మనం క్లోజ్ గా మానిటరింగ్ అక్కడ చేస్తున్నాము కెమెరా ట్రాపింగ్ ద్వారా. సో కెమెరా ట్రాప్స్ పెడతారు. సో ఈ టైగర్ మనం ప్రతి టైగర్ కి ఒక ఐడి ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ T66 ఫీమేల్. సో ఇది ఆత్మకూరులో కెమెరా ట్రాప్ ఇమేజెస్ మనకు వచ్చాయి. సో ఆ అన్ని ఇమేజెస్ కూడా మనం T66 ఫీమేల్. టీ అంటే టైగర్, 66 ఫీమేల్. సో దట్ ఈస్ ద నంబర్. సో ఆ తర్వాత ఏమైంది, ఇది మానిటరింగ్ చేశారు ఈ టైగర్ కి. మనం రెగ్యులర్ గా కెమెరా ట్రాపింగ్ ఇక్కడ చేస్తున్నాం మొత్తం NSTR లో. సో దాంట్లో ఇది మనకు 27, 20, 26 లో ఈ టైగర్స్ ఇది మన చూపడం జరిగింది. సో 1 minute. సో ఇక్కడ నుంచి స్టార్ట్ ఉంది. సో ఫస్ట్ ఫోటో మనకు వచ్చింది 7/7. సో మీ అందరూ చూసుకోండి 7/7 కి ఇది వచ్చింది. సో 7/7 లో చూడండి అనిమల్ చాలా హెల్దీగా ఉంది. So you all can see in this thing because we tried for this also, but now it is occupied. So that's why I could not. Otherwise, shown you on presentation also. So 7/7 లో ఈ animal trap చేయడం జరిగింది కెమెరా ట్రాప్ లో. So it's a very healthy animal, a healthy female. It will be around between 8 to 10 years of age. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ టైం ఇది మన 7/7 తర్వాత నెక్స్ట్ ఇమేజ్ మనకు 27 కి వచ్చింది చూడండి. So that is 27. So now you yourself can observe that animal has become quite weak. చూడండి. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇమేజ్ ఆఫ్ ద సేమ్ యానిమల్, దానికి సాఫ్ట్వేర్ ఉంది, దాంట్లో కన్ఫ్యూజన్ కి ఒక అంటే దేర్ ఇస్ నో ఐటా ఆఫ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ థింగ్. అంటే మనకు ఎట్లా ఇది ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, అదే టైగర్ కి స్ట్రైప్స్ ఉన్నాయి. సో ఈచ్ టైగర్ ఇస్ యూనిక్, జస్ట్ లైక్ స్ట్రైప్ ఇస్ యూనిక్, జస్ట్ లైక్ అవర్ ఫింగర్ ప్రింట్స్. సో ఆ తర్వాత దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంది. సాఫ్ట్వేర్ నుంచి మనం డేటా ఫీడ్ చేస్తే రిజల్ట్ మనకు వచ్చేస్తాయి. కంట్రీ వైడ్ అయితే ఎస్టాబ్లిష్ ప్రాక్టీస్. సో నౌ యూ సీ ఇట్ ఈస్ అగైన్ దట్ అనిమల్ వాస్ ట్రాప్డ్ ఆన్ 21st. అగైన్ అనిమల్ ఇస్ గెటింగ్ వీకర్ అండ్ వీకర్. 21st కూడా కెమెరా ట్రాప్ లో జరిగింది. అండ్ లాస్ట్ టైం ఇట్ వాస్ డన్ ఆన్ 22nd. సో ఆ తర్వాత అనిమల్ వాస్ గెటింగ్ వీకర్ అండ్ వీకర్. సో నౌ అంటే కెమెరా ట్రాప్ ఇమేజెస్ లో కూడా రెజల్యూషన్ చాలా లిమిటెడ్ గా ఉంది. It will not be very high resolution మన సెల్ ఫోన్ లాగా కాదు. So now you can see what is the reason of this thing. Okay, so now you see the face of the animal. అంతే కదా. సో మూలాపంది porcupine, మూలాపంది porcupine is మూలాపంది. సో మూలాపందిలో చూడండి ఇది. సో దిస్ క్విల్ వల్ల ఇది మొత్తం మొబిలిటీ పోయింది. అప్పుడు పోస్ట్ మార్టం చేయడం జరిగింది. సో కడుపు కూడా ఖాళీగా ఉంది. సో స్లోలీ అనిమల్ అంటే మొత్తం దానికి బలం పోయింది. ఇట్ వాజ్ నాట్ ఫిట్ టు హంట్ అండ్ స్లోలీ ఇది వచ్చి అక్కడ ఇది చచ్చిపోయారు. సో ఇది చూడండి, ఆల్ ద ఫోటోగ్రాఫ్స్ ఆర్ యాజ్ పర్ కెమెరా ట్రాప్ ఇమేజెస్, ఆల్ ఆఫ్ యూ కెన్ సీ. ఇక్కడ కూడా ఒక నెక్స్ట్ ఫోటోలో చూడండి ఎన్లార్జ్ చేసి కూడా చూపారు. సో ఇందులో చూడండి, ఇందులో మనం చూస్తే దీస్ ఆర్ ద మార్క్స్, క్విల్స్ ఉంటాయి. ఇది మనం ఉంటాయి కదా, ఇది ఏమంటారు మూలపందికి ఇది. సో యూ కెన్ సీ ద మార్క్స్, ఎనీ ప్లేస్ లో మార్క్స్ ఉన్నాయి. తర్వాత ఒక మార్క్ చాలా క్లియర్ గా ఉంది ఇందులో. సో యూ కెన్ సీ దేర్. సో వన్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు హియర్ ఆల్సో, దే పియర్స్డ్.
సో యానిమల్ తినడానికి పరిస్థితి కూడా ఏం లేదు ఇందులో. సో కొన్ని సమాచార పత్రికలు న్యూస్ మనకు వచ్చింది అదే మదర్ ఉంది, తర్వాత మదర్ వెళ్ళింది, కప్స్ పోయాయి అట్లా. సో దోస్ ఆర్ స్టోరీస్. సో దిస్ ఈస్ ద యాక్చువల్ థింగ్. There is no pregnancy, there is nothing. So it was all about edema, because animal was very healthy till the time, routine, regular till the time. And మూలాపంది అంటే టైగర్ కి చాలా తినడం ఇష్టం ఉంది, కానీ మూలాపంది హంట్ చేయడానికి చాలా టైగర్ కూడా చాలా స్కిల్ఫుల్ గా ఉండాలి. Because these injuries are totally fatal for tiger also, but it cannot resist basically the taste of that meat, which is very good for tiger. It is as per the record also. So now you all can see, ఇది చూడండి. So a healthy animal till 7/7/2026.